హాయ్ ఫ్రెండ్స్, మనం మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మనం ఎక్కడ నుండి అంటే ఇప్పుడు తుమ్కూరు టు మైసూర్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే త్వరగా స్టార్ట్ అయితే త్వరగా రీచ్ అవుతాం కదా, ట్రావెలింగ్ టైం తగ్గుతుంది. ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తే కొద్దిగా ఎండ గట్టిని తప్పించుకోవచ్చు. ప్లస్ ఎర్లీ మార్నింగే బెటర్ మ్యాక్సిమం ట్రావెల్కి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే కొద్దిగా త్వరగా రీచ్ అయిపోతాం. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం తుమ్కూరు టు మైసూర్ ఫస్ట్, అక్కడ నుంచి ఊటీ. మిడిల్లో ఒక ఛాయ్ బండికి వెళ్దామని. ఇంకా మార్నింగే ఛాయ్ తాగకుండా డ్రైవింగ్ అంటే చాలా కష్టం. నీకు పక్కన ఎక్కడో ఛాయ్ షాప్ ఉంది, ఛాయ్ బండి ఏదో ఏదో ఇక్కడ తందూరి ఛాయ్ గడ దొరికేలా ఉంటుంది. కర్ణాటకలో తందూరి ఛాయ్ అయితే ఇంకా చాలా బాగుంది చెప్పాలంటే. మ్యాక్సిమం తందూరి ఛాయ్ అన్నట్టుంది నాకు తెలిసి. సరే తందూరి ఛాయ్ తాగి మెల్లగా స్టార్ట్ అవుదాం. ఛాయ్ అయితే తీసేసుకున్నా. తాగినాడు. ఇంకా అంబియన్స్ అన్నీ బాగున్నాయి. చిన్నగా ఛాయ్ తాగుతూ ఇంకెన్ని కిలోమీటర్లు ఉందని చెక్ చేసుకుని చిన్న సిప్ వేసాం ఛాయ్ అయితే. కెమెరా పక్క పడదాం కాసేపు. అలాగో లొకేషన్ అయితే చూడండి. లొకేషన్ అయితే అంబియన్స్ బాగానే పర్లేదు, ఓపెన్ ఏరియా, లైటింగ్ గట్రా మంచిగా సెటప్ చేశాడు ఇక్కడ. ఇక్కడి నుంచి ఇక్కడ ఛాయ్ తాగేసి ఇంకా మెల్లగా ఇంకా ఛాయ్ తాగుదాం. తర్వాత ఎక్కడికైనా మంచి చిన్న సిప్ వేసి ఆలోచిద్దాం నెక్స్ట్ ఎక్కడికి అనేది. ఛాయ్ తాగడం అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మన రైడ్ స్టార్ట్ అయింది. రోడ్ అయితే బాగుంది. మన 125cc కాబట్టి ఇంకా మెల్లగా స్టార్ట్ అయినట్టు ఎర్లీ మార్నింగ్ అయింది. స్పీడ్కి కొట్టలేం కాబట్టి. ఇదేమో 4 లైన్ 3 లైన్ హెవీ ఉంది ఈజీగా. సరే కొడేస్తున్నాను కదా అనుకుంటూ ఇంకా పోనిచ్చేస్తున్నా. మ్యాక్సిమం బండిలో ఏం కనబడట్లేదు, ఏంటబ్బా అని డౌట్ వచ్చింది అప్పటికి. కరెక్ట్గా ఇంకా ఎదరికి వెళ్ళినప్పటికి ఇంకా అక్కడ ఇప్పుడు చూసారా సైడ్ రన్లో ఇప్పుడు టోల్ గేట్ కనబడింది. ఓన్లీ కార్స్కి గట్రా అంతే. సైడ్ రోడ్ ఉంది, ఇది ఎక్కాలి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ బ్యాక్ యూటర్న్ లేదు. 3 కిలోమీటర్స్ వన్ వేలో కొట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాం. అక్కడ నుంచి మైసూర్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. బ్యాగ్స్ గట్రా పెట్టడానికి ఇక్కడ లాకర్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ లాకర్లో మన బ్యాగ్స్ గట్రా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరలో చర్చ్ ఉంటుంది మైసూర్లో. ఫేమస్ చర్చ్, చాలా పెద్దది. క్రిస్టియన్స్ వాళ్ళకి చాలా యూనిక్గా ఉన్నట్టుంది. చూసారా ఎంత పెద్దగా ఉందో. చూడడానికి అలా తల పైకి ఎత్తి మరీ చూడాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి చూసి అలా లోపలికి ఇండోర్ ఫ్రీ, అందరికీ ఫ్రీ. చెప్పులు పెట్టుకోవడానికి అంతా ఉంది. లోన కూడా చాలా అంబియన్స్గా చర్చ్ చూసారా ఎంతో బాగుంది. క్రిస్మస్ టైంలో ఇప్పుడు ఎలా ఉందంటే క్రిస్మస్ టైంలో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తుంటే అక్కడ చర్చ్ కింద కరెక్ట్గా జీసస్ కింద ఇక్కడ మేరీ మాత కూడా ఉంది అంట. కింద నడుచుకుంటూ వెళ్ళాలి గ్రౌండ్లోకి. మెల్లగా దగ్గరికి వెళ్తే కింద కనపడతారు మేరీ మాత గారు. అదిగోండి కింద. ఇక్కడ నుంచి అలా చుట్టూ చూస్తే మొత్తం కొద్దిగా పీస్ఫుల్గా ఉంది. పక్కన సైడ్ నుంచి స్వరంగా ఉంది. ఇక్కడ పైన అంతా సైడ్ అంతా బైబుల్ సంబంధించింది ఏదో రాశారు. మనం అంతగా చదవం కదా, కొద్దిగా జస్ట్ క్రిస్టియన్స్ ఫ్రెండ్స్కి అయితే చాలా బాగుంటుంది. పక్కన ఇక్కడ స్కూల్ కూడా ఉందంట. స్కూలు గట్రా చర్చ్ అనుకునే చర్చ్ లోపల నుంచి స్కూల్, కానీ డైరెక్షన్ కూడా వేరేగా ఉంటుంది. మరి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ కూర్చొని. కానీ ఇక్కడికి ఎవరిని ఎక్కనివ్వట్లేదు. ఇంతకు ఎవరు ఫోటోలు దిగడానికి దాంట్లో దాడితే లేపేశారు. చర్చ్ అయితే చాలా బాగుంది యూనిక్గా. ఎందుకంటే చాలా చర్చిలు చూస్తాం, బట్ దిస్ చర్చ్ స్కూల్ సో స్పెషల్లీ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఇంకా లోపలంతా తిరిగేసాక చల్లగా మెల్లగా టిఫిన్ చేద్దామని వచ్చా. ఆడిని పూరి అడిగాను కానీ పూరి తీసుకున్నా, బట్ పూరిలో నూనె మాత్రమే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. సరే ఇంకేదో చెప్పాం తినేసి కదిలేస్తే అయిపోతే ఇంక స్టార్ట్ అవ్వచ్చు. కానీ నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ స్టార్ట్ అయ్యా. మైసూర్ ప్యాలెస్ ఎంటర్ అయ్యా. టికెట్ దగ్గర అయితే ఖచ్చితంగా చేంజ్ అయితే మెయింటైన్ చేసుకోండి. యూపీఐలో అయితే పేమెంట్లు అనేదే లేదు, ఓన్లీ క్యాష్. ఈడోడు ఆడుకుంటున్నాడు గుడ్డోడు. మ్యాక్సిమం క్యాష్ మెయింటైన్ చేసుకోవడం చాలా బెటర్. ఎంత బెటర్ అంటే అంత బెటర్. క్యాష్ అయితే ఖచ్చితంగా ట్రిప్లో ఖచ్చితంగా క్యాష్ మెయింటైన్ చేసుకుని చాలా చోట్ల యూపీఐలు బంద్ చేయవు. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాం. కొద్దిగా సైడ్ నుంచి సైడ్ లుక్ ఇది. ఇంకెక్కడి నుంచి ఒకసారి ఫ్రంట్ చూద్దాం, తర్వాత లోపలికి వెళ్దాం. మళ్ళీ ఫ్రంట్ చుట్టూ తిరిగి ఎవరు వస్తారని చెప్పేసి ఇంకా ఫ్రంట్కి స్టార్ట్ అయ్యా. అలా నడుచుకుంటూ వెళ్తున్నా. టెంపుల్ కూడా ఉంది. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి వచ్చేస్తే పని అవుతుందని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఫ్రంట్ వ్యూ చూద్దాం నడుస్తున్నా. ఫోర్ట్ అయితే చాలా బాగుంది ప్యాలెస్. దీనికంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది అంటారు అందరూ. నైట్ వ్యూ ఇంకా మనకైతే స్టే అంత పనుకోలేదు, జస్ట్ విజిట్ చేసి వెళ్దాం. ఇంకా మళ్ళీ మనకున్న లీవ్స్ ప్రకారంగా కొద్దిగా టైం స్పెండ్ చేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చా. ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ మొత్తం చూడాలంటే చాలా ముందుకు నడాలి.
అక్కడి నుంచి నడుచుకుంటూ కానీ బ్యారిగేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ దసరా టైంలోనే ఎప్పుడుగా మొత్తం ఇదంతా పండగల టైంలో జరుగుతుందంట. ఫుల్ లైటింగ్తో చాలా బాగా జరుగుతుందంట. ఫ్రంట్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది ఫ్రంట్ వ్యూ అయితే. ఎంత ఉందో ప్యాలెస్. బెంగళూరు ప్యాలెస్ కూడా చూసా, బట్ దిస్ ప్యాలెస్ ఇస్ హ్యూజ్. అంటే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. స్క్వేర్ యార్డ్స్ అయిన తర్వాత చాలా పెద్దగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పులు పెట్టుకోవడం కొంది, స్లిప్పర్ స్టాండ్ ఫుట్వేర్ది. ఇక్కడ మంచిగా స్లిప్పర్స్ పెట్టుకొని టోకెన్ ఇస్తాడు, తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇదేంటి మళ్ళీ సందులో స్వరంగల్లా ఉంది అనుకుంటున్నారేమో. ఏం లేదు, చిన్న షాపింగ్స్. ఏమైనా సామాన్లు గట్రా ఏమైనా కొనుక్కోవాలి మీరు అనుకుంటే ఈ షాపుల్లో కొనుక్కుంటూ లోపల కొన్ని చిన్న బ్యాంగిల్స్, లేడీస్కి అగరబత్తీలు కొన్ని ఉన్నాయి. మనకు నచ్చదుగా, మనంత తీసుకునే బ్యాచ్ కాదు కాబట్టి జస్ట్ లుక్ చేసి బయటకి ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా ఇవన్నీ మనం అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇంక లోపలికి వెళ్తున్నా. చూద్దాం లోపల మైసూర్ ప్యాలెస్ వే ఆఫ్ ఇది. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యే క్యూ ఉంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ దేవుడి దర్శనానికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. క్యూలో దూరిన వెంటనే క్యూ దాటుకొని ఇంకా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఏనుగుతల చాలా పెద్దది ఉంది. రెండు సైడ్లు 2 ఏనుగుతలాలు ఉన్నాయి. అవి అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాగా ఏదో కనబడింది బొమ్మలాగా. ఈ కెమెరా పట్టుకుని వెళ్ళాను కానీ కెమెరా వాళ్ళతో తీయకూడదని చెప్పారు. ఇంకా మన ఫోన్ ఉంది కదా, పెద్ద ఫోన్ కాబట్టి ఏదో ఫోను. కానీ ప్యాలెస్ లోపల కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ వరకు అయినా మొత్తం బ్యారిగేడ్ సైడ్ ఇటు తిరిగి అటు రావాలంట, చుట్టూ తిరిగి. ఇంకా లోపల నుంచి వెళ్తున్నప్పుడు ఇంకా మధ్యలో మనకి ఇక్కడ ఎలాగైతే జరుగుతాయి అప్పుడు ఎలా ఉండేవారు బ్రిటిష్ వాళ్ళు అన్నీ ఈ గైడ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి గైడ్లు మనకు నచ్చదు కదా, మళ్ళీ వాళ్ళు డబ్బులు వేస్ట్, వాళ్ళతో పాటు వెంట అర్థమైపోద్ది. లేదంటే ఏదన్నా పాత చూసుకుని తెలిసిపోద్ది. ఇక్కడ మంచిగా ఈ అంబియన్స్ బాగుంది. ఇది ఎందుకు కానీ స్పాట్ ఇక్కడ ఏదో సంథింగ్ చేస్తారంట, డ్యాన్స్ల టైప్లో రాజుగారి చుట్టూ లంచింగ్ టైప్ అన్నట్టుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ నడుస్తూ ఉంటే ఫోటోలు, ఆల్బమ్స్ సంథింగ్ ఎప్పుడు రాజులు వాళ్ళ ఫోటోలు, వాళ్ళ కొడుకుల ఫోటోలు, చాలా ఫోటోలు ఉన్నాయి. మనకి అన్నీ సంబంధం కూడా లేదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ చూసుకునే బట్ ఏంటంటే ఇది గిఫ్ట్ బాక్సెస్. మన గిఫ్ట్ హ్యాంపర్స్ టైప్ అయితే ఇది గిఫ్ట్ బాక్స్ అంటారు. ఎవరైనా పండుగల టైంలో ఏదైనా రాజ్యాల నుంచి వేరే చోట్ల నుంచి వచ్చినప్పుడు గట్టా ఇది ఇలాంటి గిఫ్ట్లు టైప్లు ఇస్తారంట. ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క రాజు ఇలాంటి గిఫ్ట్లు లాంటివి ఇస్తారంట. ఎలా ఉన్నా చూడండి. ఇది కూడా నేను ముందు చెప్పాను కదా, ఫ్రంట్ ఇలాగ అప్పుడప్పుడు పండుగల టైంలో, దసరా టైంలో ఇలా ఇది ఎదురు ఇలా మనకి ఫ్రంట్ చూసారు ఎంత అయితే జనం మంది ఉన్నారో అలా ప్యాలెస్ ముందంతా ఉంటుందంట. మంచిగా చేస్తారంట దసరా టైంలో గట ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. మన వాళ్ళు అప్పటిలోంచే బద్దకస్తులు కదా అప్పటి నుంచి, సో అలాగా మెల్లగా లిఫ్ట్ కూడా ఉంది ప్యాలెస్లో. జనం అయితే చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం వీకెండ్స్ అయితే వెళ్ళకండి. నేనైతే దొరికేసాను కానీ మ్యాక్సిమం అయితే వీకెండ్స్లో మాత్రం వెళ్ళకండి. వీకెండ్స్ కంటే నార్మల్ డేస్ బెటర్ వ్యూ చేయడానికి. అద్దాలు కూడా మొత్తం సిల్వర్ అద్దాల్లో ఉన్నాయి. కుర్చీలు, రాజుగారి కుర్చీలు, అద్దాలు సిల్వర్ జూలీకి వచ్చినట్టుంది. పోలీస్ ఆవిడ ఎవడని తీసుకెళ్ళిపోతాడు, పగలు కొట్టేస్తాడని సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అక్కడ పక్కన. డోర్ వుడ్ అయితే ఇంకా చాలా బాగుంది. రాజుగారికి నమస్తే చెప్పండి అందరూ కలిపి. ఎక్కడి నుంచి వెళ్తుంటే ఇంకా ఫ్రంట్ ఇదేదో దాండియా టైప్లో ఉంది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది చూడడానికి. అంత బాగుందా, మన ఇండియాలో కూడా అలా మంచి కడితే ఉన్నాయి, చాలా ఉన్నాయని తెలియదు. ఇది కొన్ని పండుగల టైంలో ఏనుగులకి అట్లకి వేసి పండుగల టైంలో జరుగుతాయంట, దసరా టైంలో. ఇంకా అది అక్కడ నేను చూసుకున్నాను. ఇంకా బయటకి ఎగ్జిట్ అయిపోయాం. ఇంకా అవుట్ ఆఫ్ దిస్ ఇంకా బయటికి ఎగ్జిట్ అయిపోయి ఇంకా ఎక్కడైతే స్టార్ట్ అయ్యాం ఫ్రంట్ వ్యూ ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ రాజులు కూర్చుంటారంట. ఇక్కడ నుంచి అక్కడ బయట ఇక్కడ జాతర టైంలో ఇక్కడ నుంచి చూస్తారంట పైనుంచి అంత రాజులు కూర్చొని. ఇక్కడే మ్యాక్సిమం ఇక్కడ నుంచే కూర్చొని మొత్తం ఇక్కడ అంతటా ప్రోగ్రామ్స్, చాలా పండుగలు, ఏనుగు సవారి అన్నీ జరుగుతూ ఉంటాయంట ఇక్కడ నుంచే. ఇది మైసూరు. నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ నుంచి ఊటీకి స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ మంత్. ఊటీకి స్టార్ట్ అయిపోయినప్పుడు ఇంకా రౌండ్ల మధ్యలో లంచ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయా.
ఒక దారిలో మనకి కర్ణాటక ఫుడ్ అంటే కొద్దిగా ఏదో ఒకటి లైట్గా తినాలి కదా, టైం అయింది. సో ఇంకా ఫుడ్ గట్రా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయా. బందిపూర్ ఫారెస్ట్ అంట. నైట్ జర్నీ అంత సేఫ్ కాదన్నారు. సో కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను. మళ్ళీ ఈవినింగ్ ఇదేంటి చెక్ ఇన్ ఉంది. చెక్ ఇన్ చేసుకోవాలి కదా, మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం ముందుగానే. రూమ్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లోనే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మైసూర్ నుంచి. ఫస్ట్ మనకు మిడిల్ ఆఫ్ ది దాంట్లో బందిపూర్ ఫారెస్ట్ ఉంటుంది. మొత్తం కార్స్ ఉన్నాయి, చాలామంది కార్స్ బైక్స్ చాలా తక్కువ కనబడ్డా నాకైతే. ఘాట్ రోడ్ టైప్ హిల్ టైప్ వచ్చింది అప్పుడే. ఫుల్గా కార్స్ ఉన్నాయి. మ్యాక్సిమం నడిపినంత సగం సేపు కూడా మొత్తం రోడ్లు కొన్ని అయితే చాలా రెయినీ అయితే ఇంకా రెయినీ సీజన్లో ఎదురైపోయింది. మధ్యలో చిన్నగా స్పాట్స్ అయినా రెయినీ సీజన్లో వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మిడిల్ ఆఫ్ ది రెయిన్ వర్షం గట్టా పడిందంటే ఇంకా చెప్పక్కర్లేదు. డ్రోన్ షాట్స్కి అట. ఇప్పుడే మనం ఎంటర్ అవుతున్నాం బందిపూర్ ఫారెస్ట్కి. బోర్డు ఇదిగోండి. ఏవో చెకింగ్లో గట్ట ఉన్నట్టున్నాయి బస్సులకి గట్ట. మెల్లగా ఎంటర్ అయిపోయాం కర్ణాటక. ఇంకా ఊటీ అంటే ఇంకా కర్ణాటక టు తమిళనాడుకి వెళ్ళిపోతున్నట్టే. ఇంకా మనం మ్యాక్సిమం అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి ఇంకా బార్డర్ లైన్ దాటుతున్నట్టే. కర్ణాటక స్పీడ్ బ్రేకర్స్ ఇవ్వండి. తమిళనాడు స్టేట్ లైన్. తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా కర్ణాటకకి బాయ్. ఇప్పుడు తమిళనాడు ట్రిప్ కర్ణాటక అయిపోయింది. వెల్కమ్ టు తమిళ్. మనకి ఎలాగో కన్నడ రాదు, తమిళ రాదు, మనకు వచ్చింది తెలుగు ఒకటే. ఏదో అలా హిందీ మేనేజ్ చేసుకుంటామేమో కానీ మనం నేర్చుకుందాం. ట్రావెల్లో నేర్చుకోవడమే కదా ముఖ్యం. ట్రావెల్ అంటేనే పోలీసు వాళ్ళు ఉన్నారు, చెక్కింగ్కి డౌట్ వస్తే గట్రా చెక్ చేస్తారు. మ్యాంగ్లూర్ రిజర్వ్ ఫారెస్ట్. స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ చూడండి. స్పీడ్ బ్రేకర్స్ స్టార్ట్ అయిన వెంటనే స్పీడ్ బ్రేకర్స్. అక్కడి నుంచి ఇంకా అలా స్టార్ట్ అయ్యాం. మ్యాక్సిమం ఇక్కడ ఏమైనా అయిందంటే అనుకోండి, మా ఫ్రెండ్స్ కోతులు మొదలైంది, అడవి మార్గం, జంతువులు తప్ప ఇంకెవరు లేనట్టుగా కనబడుతున్నారు. ఇంక ఈ రోడ్లో ఏ పూలెట్టుకు వెళ్ళిపోయినా ఇంకా రెస్క్యూ టీంలు అన్నీ వచ్చినానికి ఇంకా చాలా టైం పడుతుంది. చాలా సైన్ బోర్డ్స్ ఉన్నాయి, ఎక్కడ ఆపకండి అని చెప్పేసి, ఎక్కడ స్టాప్ చేయకూడదు, ఫుల్గా ఎక్కడ ఆగినా ఫైన్ అన్నట్టుగా సైనింగ్ బోర్డ్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఎవరైనా ఫోటోలు చూస్తే ఫోటోల కోసం అయితే అయిపోయారు చూసారు. అప్పుడే అనుకున్నాను లేదా కానీ జింకలు ఎన్ని జింకలు ఉన్నాయో అన్ని గుంపు జింకలు. మనకి చూసిన వెంటనే ఎంత కెమెరా ఉన్నా మన స్నాప్ ఇచ్చేవాళ్ళం కదా, కొద్దిగా చిన్నగా స్నాప్ గట్రా తీసి చూసారా జింకలు ఎంత ఉన్నాయో. వావ్, అదిరిపోయినాయి జింకలు. చిన్నగా స్నాప్ తీసుకున్నాం, వేక్ అడ్డొచ్చేస్తున్నాం. సో స్టార్ట్ అవుదాం. ఇంకా చాలా కనబడదు నాకు తెలిసి ముందు ఇంకెందుకు అని చెప్పి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయా. అనుకున్నాం లేదు ఇంకోటి నెక్స్ట్ ఏనుగు ఎంత ఉందో మరి అమ్మ, అదేదో తొక్కుతుంది అమ్మో. ఇది రోడ్డు మీదకి వచ్చిందంటే ఇంకా లగెత్తు అన్నట్టే, పరిగెట్టడం ఇంకేం చేయలేవు. ఏనుగు చూసారా దంతాలు ఇంకా బాగా. కొద్దిగా ఫ్రంట్కి వెళ్దాం, మళ్ళీ బ్యాక్ వరకు మన వల్ల అన్న కొడతారు వచ్చి కీ అంటూ. నేనకైతే చాలా యూజ్గా ఉంది. రోడ్డు మీదకి వచ్చిందంటే ఇంకా కారు నన్ను తొక్కించుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన కాపాడుకోవడానికి అయితే నాకు తెలిసి. సో అర్జెంట్గా ఇక్కడ వెళ్ళిపోవాలి, మళ్ళీ రిస్క్ మనం చేయకూడదు, అది ముందుకు వస్తుంది. సో అర్జెంట్గా స్టాప్ అయిపోయాం, ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. సో ఇంకా అన్నీ కనబడతాయి అంటారు, పులులు కూడా ఉంటాయంటే. చాలా వైల్డ్ ఆఫీస్ ఉంది ఇక్కడ. ఏదో టోల్ గేట్ ఉన్నట్టుంది, చెకింగ్ చేస్తున్నాం. సమ్ టికెట్స్ అనుకుంటా, లేడీ వస్తున్నారు ఒక్కొక్కరు బస్ టికెట్స్కి గట. వాటి చూసి అక్కడ వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్. 1 లీటర్ వాటర్ బాటిల్స్, ఏవి ప్లాస్టిక్ బాటిల్స్. అక్క నన్ను వెళ్ళిపోమన్నది, ఓన్లీ కార్స్ అనుకున్నాను లేదో. అమ్మడి అమ్మ అట్టుకి వెళ్ళిపోవడం అనుకున్నాను. 2 నిమిషాలు లేడు, చూడలేదు, కనపడలేదు. సో మళ్ళీ బ్యాక్ వచ్చాం. ఇంకా అయిపోయినట్టున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకెన్ని కార్లు వస్తారా బాబు. అయిపోయింది లాస్ట్ కార్ ఉందా.
అయిపోయింది. ఇంకున్నాయేంటి, ఇంక లేవనుకుంటా. అనుకున్నాం లేదు ఇంకోటి వస్తాడా, దొరికింది తిప్పేయాలి. మళ్ళీ ఆడ స్పీడ్ బ్రేకర్ దాటి వచ్చేలాగా పారిపోయాం అనుకో, చాలా బెటరు. బందిపూర్ ఫారెస్ట్ అయిపోయింది, కొద్దిగా ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా అయిపోయినట్టే మన మ్యాంగ్లూర్ ఫారెస్ట్, బందిపూర్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి ఇంకా ఊర్లు కనపడతాయి మ్యాక్సిమం. దారిలో చాలా వరకు మౌంటైన్స్, ఊటీ వరకు మొత్తం ఘాట్ రోడ్డే. మొత్తం ఊర్లోంచి ఇలా కొండ ఊర్లోంచి గట్ట తిరుగుతాం. ఇక్కడ ఊటీ పెరిగే కొద్దీ ఊర్ల కంటే మినీ సిటీస్ అని చెప్పడం చాలా బెటరు. అన్నీ ఉంటున్నాయి. రెస్టారెంట్స్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ఊటీకి ఎంటర్ అయ్యమైన మెడికల్ షాప్స్ అన్నీ ఇంక ఊరే. సిటీ టైప్ మినీ సిటీస్ చాలా ఉంటాయి. మధ్యలో ఎదుగుండి పైనరీ ట్రీస్. ఇది ఒక లొకేషను. ఆన్ ది వేలో చాలామంది ఆగి ఫోటోలు దిగుతున్నారు, కార్స్ గట్రా సైడ్కి ఆపేసి. కానీ మనం కూడా లైట్గా సైడ్గా ఆపి చిన్నగా ఫోటోలు గట్రా ఉంటే తీసుకుందాం, స్నాప్స్ గట్రా అని అనుకున్నా. ఇంకా సరే చిన్నగా స్నాప్స్ పని అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయా. అక్కడ మధ్యలో ఇక్కడ లేక్ దగ్గర క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. కాసేపు కూర్చుందాం, ఎంతసేపు డ్రైవ్ చేస్తామని చెప్పి చిన్నగా సిట్టింగ్ వేసాం. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి రూమ్కి రీచ్ అయిపోయిన వెంటనే ఇంకా రూమ్ చెకింగ్ గట్రా చేయాలి. అసలుకి చాలా టైం అయింది. మన ఆధార్ గట్రా ప్రూఫ్, ఆధార్ కార్డు గట్రా అడుగుతున్నాడు. సో ఆధార్ కార్డు అన్నీ ఇచ్చేసి పేమెంట్ గట్రా చేద్దాం ఫిక్స్ అయ్యా. పేమెంట్ గట్రా చేసేసి ఇంకా లాగిన్ అయిపోద్దాం ఇంకా రూమ్కి. బ్యాగ్ అండ్ టైట్ గట్రా చేసుకొని పేమెంట్స్ అన్నీ చూపించా. బ్యాగ్ అండ్ టైట్ గట్రా చేసి ఇంకా మనకు వేసాం కదా చాలా పట్టెల టైప్లో తాళ్ళు, ఆ తాళ్ళు అని చెప్పేసి ఇంకా రూమ్ లాగిన్కి వెళ్ళిపోయా. రూమ్లోకి రూమ్ అయితే ఓపెన్ చేసిన వెంటనే ఇంకా ఎలా ఉంటుంది అనుకున్నా, భలే ఉంది. హైలైట్ టీవీ ఇచ్చాడు, మంచిగా బెడ్, సింగిల్ బెడ్ ఒక్కడికే ప్రశాంతం కూర్చోవచ్చు. హైలైట్ ఏంటంటే రూమ్లో ఫ్యాన్ లేదు. ఎందుకు ఫ్యాన్ ఇవ్వలేదు అబ్బా అనుకున్నాను, కానీ కాసేపు తెలిసింది. మొత్తం మన జాకెట్ కట్టిన తీసాక నైట్ వ్యూ అయితే అద్దరిపోయింది. ఊటీది అయితే అక్కడి నుంచి వ్యూ చాలా బాగా కనబడుతుంది. వ్యూ అయితే మన ఊటీది. ఇక్కడ నుంచి సరే కింద దిగుదాం కాసేపు, అలా స్ట్రీట్ వాకింగ్ చేద్దాం అనుకున్నా. స్టార్ట్ అయ్యా స్ట్రీట్ వాకింగ్కి. మొత్తం జాకెట్స్, వింటర్ వేర్ అయితే హైలైట్. మొత్తం ఊటీ మొత్తం వింటర్ వేర్ చీపెస్ట్గా దొరుకుతాయి కొన్ని. ఎన్ని వింటర్ వేర్స్ ఉన్నాయో, ఎన్ని ఏమైనా కావాలన్నా అక్కడే తీసేసుకోవచ్చు. మ్యాక్సిమం క్యారీ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎలక్ట్రికల్ షాప్స్ చాలా ఉన్నాయి. సరే నడుస్తూ వెళ్తుంటే పక్కన ఊటీ ఫేమస్ చాక్లెట్స్, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో. కేజీ, గ్రామ్స్, 100 గ్రామ్స్ రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. కాజు నట్ అంట, ఏ ఉన్నాయి, నట్స్ అంట, అదిగోండి ఫ్రూటీ అంట, ఫ్రూట్ నట్స్ అంట, చాలా ఉన్నాయి. ఏదన్నా ఫిక్స్డ్ పెడితే బేరాలు లేవమ్మా అంటున్నాడు. ఫిక్స్డ్ ప్రైస్లో పెట్టాడు. అక్కడ నుంచి ఇంకా ఫ్రంట్ కల్లా నడుచుకొని వెళ్ళా. రాత్రి అవుతుంది, కొద్దిగా ఆకలి వేస్తుంది. సరే బయదరైనా దొరుకుతుందేమో తిందాం. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఎవడైనా డైరీ మిల్క్ సిల్కే ఫ్రంట్ పెట్టాడు చూసారు అక్కడ పక్కన. ఇక్కడ నుంచి ఇంకా మెల్లగా నడుచుకుని వెళ్తున్నా. షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఏం షాపింగ్ చేయాలో మనకి ఇప్పుడు షాపింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, మన లగేజ్ పెరిగిపోద్ది. కిరాణా కొట్లు, కిల్లీ కొట్లు మాత్రం అక్కడ ఫేమస్. పాలు, లోకల్ బ్యాచ్ చాలామంది ఉన్నారు. టూరిస్టులు ఎక్కువ మ్యాక్సిమం, వ్యాన్స్ గట్ట వేసుకొని. ఇంకా అలా స్ట్రీట్ నడుస్తూ ఉన్నా అలా ఫ్రంట్ వరకు. ఏదైనా మంచిగా తగిలితే తిన్నాం, ఓకే టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇంకా అలా నడుస్తూ షాపులు చూసుకుంటూ ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తూ ఉన్నా కాసేపు. ఇంకా అలా నడుస్తుంటే మెల్లగా పక్కన షాప్ కనపడింది. ఓకే ఏదో టేస్ట్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళా. ఇంకా పేర్లు ఉన్నాయి. మనమైతే ఒక మిల్క్ షేక్, రామన్ నూడిల్స్ టైప్లో చెప్పాం. ఒక మిల్క్ షేక్, రామన్ నూడిల్స్ అంబేసి సింపుల్గా మన సైడ్ ఏంటది లస్సీ షాప్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి. మెల్లగా కూర్చున్నా. కానీ వెనకాల ఒక పేరు ఉంది. ఎదర క్యామ్ పెట్టినట్టు వాళ్ళు ఏదో వీడియో తీస్తున్నాను అనుకున్నారు. మళ్ళీ క్యామ్ సెట్ చేసి ఫస్ట్ ఎట్ ఆర్డర్ మనకి మిల్క్ షేక్ వచ్చేసింది. ఏదో షేక్ తేడాగా అనిపించింది కానీ పర్లేదు, మనం కొద్ది షేక్స్లో తాగుతాం. కానీ ఇప్పుడు చాక్లెట్ షేకే ఆర్డర్ వచ్చినట్టుంది. ఆర్డర్కి వెళ్ళి తీసుకుందాం. మన ఆర్డరు ఇచ్చాడు, రామన్ సూప్, నూడిల్స్, మ్యాగీ అనొచ్చు. చిన్నమ్మో పెప్పర్ గట్ట చిల్లీ వేసాడు. ఇంకా తినేసి 2 తాగేసి తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యా.
మ్యాక్సిమం మనకి ఇక్కడ 1 లీటర్ బాటిల్స్ అయితే అస్సలు దొరకవు. వాటర్ కావాలంటే మినిమం 5 లీటర్స్ అయితే కొనాలంట. ఒక్కడి కోసం 5 లీటర్స్ కొన్నాను, తాగేది ఏం లేదు కానీ, బట్ దాహం వేస్తుంది కాబట్టి ఇంకా తీసుకోవాల్సింది. ఇంకేం చేయను, అంత డ్రింక్ తాగినా వాటరే కదా. సో ఇంకా డ్రింక్ చిప్స్ తాగాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగుద్దాం, పడుకుంటాం.